ఇదిగోండి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆయిల్ వేడైంది. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం రెడ్గా వేయించుకోవాలి. ఇవన్నీ మిర్చి కూడా తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక్క మిరపకాయ వేసానండి. మనకి కారం కొంచెం కావాలంటే ఇంకో 2 వేసుకోవచ్చు. ఇది కొంచెం లైట్గా ఎక్కువ ఎక్కువ వేయించకూడదు. ఇదిగోండి వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిరకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఈ కడాయిలోనే టమాటాలు ఇలాగ సగానికి కోసుకొని వేసుకోవాలి. ఇవన్నీ టమాటాలు ఉడికాయి అంటే వేగావి. దీనిపైన తొక్కు దాని మట్టుకవే వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం శుభ్రంగా స్మాష్ చేసుకుంటూ కొంచెం పసుపు వేసుకోవాలండి. కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి. పప్పుచారు అవన్నీ ఉంటే ఇది అంటే మనం వంకాయ పచ్చడి అలాగే కాల్చుకొని చేసుకుంటాం ఆ టైప్లో ఉంటుంది. ఇందులో సరిపోని ఉప్పు వేసుకోవాలండి. అంటే ఉడికించినప్పుడు వేసాం, అందుకని చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. చేసి పెట్టుకున్న ఈ మసాలా మిరపకాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి దంచాం కదా, అది వేసుకోవాలి. ఇది మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలండి. ఇది ఉడికిపోయింది, మెత్తగా శుభ్రంగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ పిండుకోవాలండి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర. అంతేనండి, అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఉంటాను. థ్యాంక్ యూ.